ఈవిడికి డౌట్, ఇంకా ఏదో ఉంది, చెప్పు ఏం జరిగింది చెప్పు అంట. వద్దులే నీకు చెప్పుకుంటే అయ్యేది కాదు. ఈవిడికి ఇంకా టెన్షన్. ఆవిడ అన్నమాట, చెప్పు, లేదు చెప్పు ఏం జరిగిందో చెప్పాల్సిందే, నాకు ఇంకా పట్టుబట్టింది అన్నాడు. ఇంకా ఈవిడ పోరుపడలేక చెప్పింది, మా కోడలు ఉంది చూసావా, చెప్పు ఏం చేస్తుంది మీ కోడలు. ఏం చెయ్యదు, అదే ప్రాబ్లం. మా కోడలే ఏం చేయదా, మరి ఏం చేస్తూ ఉంటుంది ఇంట్లో? ఏం చేయదు, ఊరిన టీవీ చూసుకుంటూ ఉంటుంది, మొబైల్ చూసుకుంటూ ఉంటుంది, పని చేయదు, పాటు లేదు, ఏమీ లేదు. ఇది మా కోడలతో వచ్చిన తిప్పలు. ఏ పని చేయదు, అలా కూర్చుంటుంది, టైం పాస్ చేస్తూ ఉంటుంది. మరి మీ కొడుకు పాపం ఏం చేస్తాడు? పొద్దున్నే 5ంటికి లేస్తాడా, పిల్లల్ని లేపుతాడా, వాళ్ళకి అన్నీ చూసుకుంటాడా, చూసుకుని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది వండి పెడతాడు. పాపం వాడే కొడుకే వండి పెట్టి పొద్దున్నే స్కూల్కి తీసుకుని వెళ్ళి దించేసి వస్తాడు. అట్నుంచి అంటే ఆఫీస్కి వెళ్తాడు. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం హోంవర్క్ అంతా చేయించి మళ్ళీ రాత్రి వాళ్ళకి ఏదన్నా పోయినవో టిఫినో చేసి వండిపెట్టి పడుకుంటాడు. అప్పుడు పడుకుంటాడు మా కొడుకు. ఇది నా పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అవునా, ఇట్లాంటిదా నీ కోడలు? నీ కొడుకు ఎంత కష్టపడిపోతున్నాడా? మీ కూతురు అన్నా బాగుందా అన్నాడు. మా కూతురా? అదృష్ట జాతకురాలు మా కూతురు. అసలు మా అల్లుడు ఉన్నాడు చూసావా, మా అమ్మాయిని ఏ పని చేయనివాడు. పొద్దున్నే 5 గంటలకు లేచిపోతాడు. లేచిపోయి పిల్లలకి గబ్బ స్నానం చేయించేసి టిఫిన్ కూడా ఆయనే వండేస్తాడు. అసలు మా అమ్మాయిని చేయి పెట్టనివాడే. తీసుకెళ్ళిపోయి స్కూల్లో దించేస్తాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఆయనే తీసుకొస్తాడు. అసలు మా అమ్మాయిని అసలు ఎట్లా చూసుకుంటాడంటే ఎట్లా చూసుకుంటాడు. ఇదేట ఏంటి తేడా? ఎక్కడొచ్చింది చెప్పండి, ఎక్కడ తేడా వచ్చింది? రెండు సేమ్ కండిషనే. ఇటు కొడుకు ఫ్యామిలీలో జరుగుతోంది, కూతురు ఫ్యామిలీలో జరుగుతుంది. కూతురు ఫ్యామిలీలో ఏం జరుగుతుందోనో కొడుకు ఫ్యామిలీలో అదే జరుగుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కోడల దగ్గరికి వచ్చేసరికి ద్వేషం, సేమ్ సిచ్యువేషన్ కూతురు దగ్గరికి వచ్చేసరికి ఇచ్చా. ఏంటి తేడా అక్కడ? ఇచ్చా ద్వేష సముద్దేన, రెండు ఒకటే. కానీ ఎక్కడో నా కోడలు నా కూతురు, ఈ తేడా ఉంది చూసారా? ఇది నాశనం చేసేది మనిషిని. ఈ రెండే ఇచ్ఛాద్వేషాలు. ఇద్దరు ఆడపిల్లలే. ఒక అమ్మాయి మన అమ్మాయి కాదు, బయట నుంచి వచ్చింది. ఒక అమ్మాయి మన అమ్మాయి. ఒక పిల్లవాడు మన పిల్లవాడు, ఇంకో పిల్లవాడు బయట నుంచి వచ్చినటువంటి వాడు. రెండు కుటుంబాలు సేమ్ ఎలాగున్నాయి అలాగే ఉన్నాయి. మరి దృష్టి చూడండి, ఒకళ్ళ మీదేమో ద్వేషము, ఒకళ్ళ మీదేమో ఇచ్చ. ఏంటిది? తప్పెక్కడుంది? తప్పు అక్కడ లేదండి, మనం చూసేటటువంటి దృష్టిలో తేడా ఉంది అక్కడ. యథా దృష్టి తథా సృష్టి. దానివల్ల ఈ ప్రపంచంలో కూడా నేనేం చేస్తున్నాను, ఇక్కడ కూడా ద్వంద్వమోహేన నా కళ్ళు కప్పుకుపోతున్నాయి, నా కళ్ళు మూసుకుపోతున్నాయి. నాకు అర్థం కావట్లా, దేన్ని ఎలా చూడాలో అర్థం కావట్లా, దేన్ని సమభావనతో చూడాలో అర్థం కావట్లా. ఇచ్ఛాద్వేషాలు రెండు కనిపిస్తున్నాయి నాకు. ప్రపంచం అంతా ఈ రెండిటిగా విడదీసుకుని కూర్చున్నా. ఇచ్ఛ కావలసినవన్నీ దగ్గరికి తెచ్చుకుందామని ప్రయత్నం, ద్వేషం నాకు నచ్చనివన్నీ దూరం చేసుకుందామని ప్రయత్నం. జీవితం అంతా దీంతోనే సరిపోయింది. కావలసినవి తెచ్చుకో, అక్కలేనివి దూరం చేసుకో. ఇచ్ఛాద్వేష సముద్ధేన ద్వంద్వ మోహేన. ఈ మోహంలో పడిపోయినటువంటి వాడికి భగవంతుడు ఏం కనిపిస్తాడండి? చెప్పి సర్గేయాంతి, ఈ మోహం ఇప్పుడుతో వచ్చింది కాదురా నాయనా, మొదటి నుంచి పుట్టుకతోనే ఇది వచ్చింది ప్రతి మనిషి అని చెప్తూ, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం
తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః పుణ్యకర్మణాం ఏషాం జనానాం పాపం తు అంతగతః. పుణ్యకర్మలు చేసినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో, జనానాం ఈ జనులు ఎవరైతే ఉన్నారో, పాపంతో అంతగతః పాపాన్ని పూర్తిగా అంతం చేసేసుకుని అటువంటి వాళ్ళు ఎవరికైతే నాశనం అయిపోయిందో పాపము, తే ద్వంద్వ మోహ వినిర్ముక్తాః వాళ్ళు ఏమవుతారట, ఈ ద్వంద్వాలు అనేటువంటి మోహం ఏదైతే ఉందో, ముందు శ్లోకంలో చెప్పినటువంటి మానవులందరూ ద్వంద్వాలనే మోహంలో పడిపోతున్నారని చెప్పారే, ఆ ద్వంద్వాలనేటువంటి మోహంలోంచి బయటపడినటువంటి వాళ్ళు దృఢవ్రతాః మాం భజంతే, దృఢమైనటువంటి వ్రతంతో నన్ను భజంతే, నన్ను ఆరాధిస్తారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే ఇక్కడ దృఢవ్రతాః అని చెప్పడంలో అర్థం ఏంటంటే, భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని, భగవంతుడి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకోవాలి అంటే దానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం కావాలి. లౌకికమైనటువంటి ప్రయత్నం చాలా ఈజీ అండి. లౌకికమైన విషయాలు తెలుసుకోవడానికి అక్కడెక్కడో ఇరాన్లో యుద్ధం ఏం జరుగుతోంది టీవీ పెడితే అదే చెప్తారు, వాళ్ళే చెప్తారు, పెద్దగా కష్టపడక్కర్లా. ఈ సినిమా స్టార్లు ఎవరు పెళ్లి చేసుకున్నారు, మనకు అవసరం లేకపోయినా అనవసరంగా వింటాం ఇవన్నీ, పెద్ద ప్రయత్నాలు అక్కర్లా వాటి గురించి. పిచ్చి పిచ్చివన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం ఏం అక్కర్లేదండి. కానీ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే మాత్రం ఏముండాలని చెప్తున్నారు ఇక్కడ, దృఢ వ్రతం. వ్రతము అంటేనే ఏంటి, నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విధి విధానాలతోటి చేసేటటువంటి ఒక ఆరాధన విధానం, అది వ్రతం అంటాం మనం. అది కూడా ఎలాంటి వ్రతం స్వీకరించమంటున్నారు ఇక్కడ, దృఢవ్రతం. దృఢవ్రతం కాబట్టి వ్రతదీక్ష అంటే కటిబద్ధులమే ఉంటారు చూసారా, ఇంకా అది తప్ప నేను వేరేది ఇంకా నాకేం అక్కర్లేదు. చూడండి, ఒక్కొక్కసారి స్వతంత్ర సంగ్రామం అది జరిగినప్పుడు మీరు గమనించుంటారు, ఎంతోమంది దేశభక్తులు వాళ్ళందరూ కూడా ఆ దృఢవ్రతం, ఎవరు ఆయన పేరేంటి, వీర సావర్కర్జీ, అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎక్కడో అండమాన్లో ఆ కాలాపాని అని ఆ జైల్లో అక్కడ పడేశారు వాళ్ళందరినీ. ఎందుకని, వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంట్రా, ఏంలా వాళ్ళు చేసింది ఏంట్రా అంటే వందే మాతరం అన్నారట. వందే మాతరం అంటే తీసుకుని వెళ్ళి వేసేసారు, అక్కడ తీసుకుని వెళ్ళి వేశారు. ఆ జైల్లో వేసి కొట్టారు, అక్కడ కూడా వందే మాతరం అని అరుస్తున్నారు వాళ్ళని, అక్కడ కూడా కొట్టారు వాళ్ళందరినీ, కొడితే కూడా వందే మాతరం అని అరుస్తున్నారు వాళ్ళు. ఆ కాలాపాని జైల్లో అండమాన్ నికోబార్లో వందే మాత్రం మనం అరుస్తున్నారని చెప్పి నాలిక కోసేసేట. కోసేస్తే ఆ రక్తం తీసి గోడ మీద వందే మాత్రం అని రాసేట. ఇప్పటికీ మీకు వెళ్తే కనిపిస్తుంది అక్కడ దృఢవ్రతాః. ఇంక వాళ్ళు ఇంక వేరేది మాకు ఇంకేం అక్కర్లా, నువ్వు పెట్టే తిండి కానీ నువ్వు పెట్టేటటువంటి చిన్న చిన్నవన్నీ తీసి నథింగ్. మా దేశభక్తి ముందు నువ్వు మాకు ఇచ్చేటటువంటిది, నువ్వు మాకు పెట్టేటటువంటిది నథింగ్, మాకు అక్కర్లేదు. నువ్వు వద్దు, మీ పాలన వద్దు, మా దేశం మాకు కావాలి. దృఢవ్రతాః, ప్రాణం పోయినా సరే దృఢవ్రతాః. కాబట్టి అటువంటి పట్టుదల, అటువంటి నియమాలు అవన్నీ పాటించినప్పుడు నిజంగానే దేవతలు అనేటువంటి వాళ్ళు కరుణిస్తారండి, మనకేం కావాలంటే అవి అందిస్తారు. అంతే దృఢమైనటువంటి సంకల్పంతో, అంతే దృఢమైనటువంటి వ్రతంతో నిరంతరం కనుక సాధన చేస్తూ 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 వెళ్తే మనకున్నటువంటి ఏ అజ్ఞానం వల్ల అయితే ఏ పాపాలైతే మనం అన్ని పోగేసుకున్నామో ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి రోజున మన అంతఃకరణ శుద్ధి అనేటువంటి జరిగి చక్కగా దీంట్లో ఆత్మ చైతన్యం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మ అనుభవం కలిగేదాకా, నేను ఆ పరమాత్మని నేను ఒకటే అనేటువంటి అనుభవం కలిగేదాకా చేయవలసినటువంటిది ఏంటి, ఒకటే ఒక నియమం చెప్పారు. అనేక నియమాలు ఏం లేవండి.
దృఢవ్రతం, చెదరన్నటువంటి పట్టుదల. ప్రపంచం ఏమైపోయినా సరే, తల్లకిందులైపోయినా సరే, నేను మోక్షాన్ని పొంది తీరాలి అనేటువంటి తీవ్రమైనటువంటి పట్టుదల కలిగి ఉండటం ఏదైతే ఉందో అది దృఢవ్రత అని చెప్పారు మనకి. అందుకని అటువంటి వాళ్ళు మాం భజంతే, అంత దృఢమైనటువంటి వ్రతం కలిగి నన్ను వాళ్ళు ఆరాధిస్తారు అని చెప్పి తర్వాత చూడండి. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఏ జరామరణ మోక్షాయ. జర అంటే ఏంటి? ముసల్తనం. మరణం అంటే ముసల్తనం తర్వాత వచ్చేటటువంటి స్థితి, మోక్షం. ముసల్తనం, చావు. ఈ రెండింటిని పోగొట్టుకోవడానికి మాం ఆశ్రిత్య యతంతి, నన్ను ఎవరైతే ఆశ్రయించి యతంతి ప్రయత్నం చేస్తారో, అంటే సాధన చేస్తారో, తే కృత్స్నం అధ్యాత్మం అఖిలం కర్మచ. కృత్స్నం అధ్యాత్మం. కృత్స్నం అంటే మొత్తం, అంతా, దాన్ని కృత్స్నం అంటారు సంస్కృతంలో. కృత్స్నం అధ్యాత్మం, అధ్యాత్మానిగా, అఖిలం కర్మచ, అఖిలం అంటే అంతటా ఉన్నటువంటి యావత్ కర్మగా, యత్ బ్రహ్మ విదుహు, ఆ బ్రహ్మమే, ఇదంతా కూడా అంత అధ్యాత్మము ఆయనే, కర్మ కూడా ఆయనే అన్నటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఎవరు తెలుసుకోగలుగుతారట? జరామరణ మోక్షాయ. మానవుణ్ణి భయపెట్టేటటువంటివి ఏంటండి? మానవుణ్ణి భయపెట్టేటటువంటివి ఏంటండి? సాధారణంగా ఏంటంటేనండి, మానవుడు భయపడే దేనికంటే, ఒకటి చావుకి భయపడతాడు కదా. ఈ చావుకి ముందు ఒక స్టేజ్ ఉంది మనకి. ఏంటి ఆ స్టేజీ? ముసలితనం కదా. ఆ ముసలితనం అనేటువంటి పేరు వింటేనే ముసలోళ్ళందరికీ భయం. అదే, ఎందుకంటే భయపడతారు కొంచెం. ఎందుకని అంటే నెమ్మదిగా ఏమవుతుందంటే ఒక్కొక్కటి డికే అవుతూ ఉంటాయి. కొంచెం వినపడటం తగ్గుతుంది, కొంచెం కనిపించటం తగ్గుతుంది, పళ్ళు ఊడిపోయి ఉంటాయి, కట్టుడు పళ్ళు వచ్చి ఉంటాయి, ఒక 4-5 పెట్టుడు పళ్ళు వచ్చి ఉంటాయి. నెమ్మదిగా ముసలితనం ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరు మా ఆశ్రమంలో, ఎల్లాయిపల్లి ఆశ్రమంలో చిన్ని కృష్ణ అని చెప్పి ఒక మేనేజర్ ఉండేవాడు అనమాట. వాళ్ళ ఆవిడ భరణి మేడం అని, ఆవిడ మా స్కూల్లో టీచరు, ఈయన ఆశ్రమం మేనేజరు. ఆయన ఒకరోజు వచ్చి మొత్తుకున్నాడు. ఆయన ఏంట్రా మొత్తుకుందంటే, ఆయన వాళ్ళిద్దరు వాళ్ళ ఊరి నగిరి ఉంది కదా, చిత్తూరు జిల్లా, అది వాళ్ళ ఊరు. పెళ్ళికి వెళ్ళారు వీళ్ళు. పెళ్ళికి వెళ్తే అక్కడ ఒక చిన్న పాప వచ్చి, ఈ భరణి మేడం ఏం చేసిందంటే ఈయన్ని పిలవాలి, వాళ్ళ ఆయన చిన్ని కృష్ణని పిలవాలన్నమాట. పిలవడానికి ఏం చేసిందంటే ఒక చిన్న పాపను పిలిచి, అరే అక్కడ నిలబడ్డాడు చూడు, ఆయన్ని పిలువని. ఆ పాప వెళ్ళి ఏం చేసిందంటే ఒక చిన్న పొరపాటు చేసింది. ఏమందంటే, తాత తాత ఆ అక్క నిన్ను పిలుస్తాంది. ఏ అక్క అన్నాడు. అది ఈయనకి కోపం వచ్చింది. ఏంటి, నన్నేమో తాత అంటుందా, మా భార్యనేమో అక్క అంటుందా? ఆ తాత అన్నందుకు, ఆ తాత అనే పేరు వినటానికే ఇబ్బంది అనమాట మనిషికి. చూడు స్వామి నన్ను ఏమంటుందో అంటాడు ఆయన, ఆ చిన్నపిల్ల. వాళ్ళకి చిన్నపిల్లలకి ఏముందండి, వాళ్ళకి తెలియదు కదా. ఈయన కొంచెం పెద్ద వయసులో కనబడ్డాడు తాత, ఆవిడ కొంచెం చిన్న వయసులో కనిపించుండదు అక్క. దానికి జరా
కాబట్టి ఆ ముసలితనం అనేటువంటిది వస్తుంది, రాకుండా పోదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు కదా. ఆ రంగులేసి అవి వేసి ఇది చేసి అది చేసి నానా తిప్పలు పడతారు. పైన పూసుకున్నంత మాత్రం నా లోపల వయసుతో ఏమైనా తగ్గిపోతుందా? ఆలోచించండి ఒకసారి. నెత్తికి రంగులు వేసుకున్నంత మాత్రాన, మేకప్లు చేసుకున్నంత మాత్రాన, ఇవన్నీ చేసుకున్నంత మాత్రాన వయసు ఏమన్నా తగ్గిపోతుందా? తగ్గదు కదండి, ఏ మాత్రం తగ్గదు. విచిత్రం ఏంటంటే ఇవన్నీ వేసుకుని బయట గాంభీర్యంగా బీరంగా ఏదన్నా మాట్లాడడానికి అంతవరకు బాగానే ఉంటుంది, కానీ లోపల మాత్రం మానసికంగా తగ్గుతూ ఉంటుంది కొంచెం ఎనర్జీ. ఎప్పుడైతే తాత అని పిలవటం మొదలుపెట్టారో అప్పటి నుంచి అయిపోయింది పని, అయిపోయింది. ఎంత కప్పిపుచ్చుకుందాం అనుకున్న కుదరదు. ఇంకా తర్వాత ఏంటంటే దానికి అది వయసు ఇంకా పెద్దదయ్యి శరీరంలో పటుత్వం అన్నీ తగ్గిపోయినటువంటి రోజున నెమ్మదిగా అప్పుడు లోపల అప్పటిదాకా ఏదో కప్పిపుచ్చుకున్నాడు, తన భయాన్ని తను కప్పిపుచ్చుకుంటూ ఉంటాడు బలవంతంగా. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కప్పిపుచ్చుకున్నా కూడా ఏం చెయ్యలేనటువంటి స్థితి వస్తుంది. ఇంకా ఆ టైంలో ఏంటంటే నెమ్మదిగా వెయిట్ చేయడమే. కాబట్టి దానికి భయపడతాడు మనిషి. ఆ ముసలితనం అన్నా కానీ, ఆ మృత్యు అన్నా కానీ, ఎవరో కొద్దిమంది ఆ మృత్యువుని అదొక మార్పుగా మనకి 2వ అధ్యాయంలో చెప్పారు చూసారా. కౌమారం యవ్వనం జర, ఒక కుమార స్థితిలోంచి యవ్వన స్థితిలోకి రావటం అనేటువంటిది ఒక మార్పు. యవ్వనవంతుడైనటువంటి వాడు మధ్య వయస్కుడిగా రావటం అనేటువంటిది ఒక మార్పు. మధ్య వయస్కుడిగా ఉండేటటువంటి వాడు ముసలితనంగా మారటం అనేటువంటిది ఒక మార్పు. ముసలివాడు చనిపోయి ఇంకో శరీరంలోకి వెళ్ళటం అనేటువంటిది ఒక మార్పు. ఇట్స్ ఎ చేంజ్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అదొక మార్పు కింద తీసుకోగలిగినటువంటి వాళ్ళు, ధైర్యంగా దాన్ని స్వీకరించగలిగేటటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. ఆ టైంలో కూడా అన్ని రకాల ప్రయత్నాలు పాపం ఇంట్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పుడు కూడా ఏమంటాడు తెలుసా, మంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మంచి డాక్టర్కి చూపించిన తర్వాత అప్పుడు ఏమంటాడు తెలుసా, అరే అరే డాక్టర్ని మార్చండి రా అంటాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా ఇంకొంచెం ఏమైనా బతుకుతావా ఇంకో సంవత్సరం, నీ ప్రారంభం తీరిపోవడానికి సిద్ధంగా ఉంది, అక్కడ టైం అయిపోయింది. డాక్టర్ని మారిస్తే ఏమవుతుంది, ఏం జరగదు, టైం అయిపోయింది. జరా మరణ మోక్షాయ అన్నారు. అందుకనే ఇక్కడ ఆ పదం చూడండి. ఒకటేంటంటే వృద్ధాప్యం పట్ల, మరణం నుంచి మోక్షం పొందటం. వాస్తవంగా ఈ రెండింటి నుంచి ఎవడన్నా మోక్షం పొందగలడా అండి? ఎవరన్నా పొందగలడా? ఎవరు పొందలేరు. మోక్షం పొందడం అనేటువంటిది అసంభవం ఈ రెండిటి నుంచి. మరి దేని మీద ఏ మోక్షాన్ని పొందగలడు? ఈ రెండిటి పట్ల ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో దాని నుంచి మోక్షం పొందగలడు. ముసలితనం మీద, మరణం మీద ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయం నుంచి నేను మోక్షం పొందగలుగుతా. ఎప్పుడు నేను మోక్షం పొందగలుగుతా? అసలు మరణం అనేటువంటిదే లేదు, ఇదంతా ఒక మార్పు. ఇది కేవలం నా దృష్టితో నేను చూస్తున్నటువంటి ఇదంతా ఒక చిత్రం తప్ప, ఇదంతా నా ప్రొజెక్షన్ తప్ప, ఇక్కడ వాస్తవంగా ఏమీ లేదు. లేని దాన్ని ఉన్నట్టు కల్పించుకొని చూస్తున్నా నేను, ఉన్నదంతా ఆత్మ చైతన్యమే అని తెలిసినటువంటి వాడు ఈ మరణం కానీ మృత్యువు కానీ అతన్ని ఏమీ చేయలేవు, అతని జోలికే రాదు. ఎందుకని? జీవన్ముక్తుడైనటువంటి వాడు, జీవించి ఉండగానే ఈ విషయాన్ని అనుభవం ద్వారా తెలుసుకోగలిగినటువంటి వాడు. జరామరణ మోక్షాయ తే బ్రహ్మ తద్విదుహు కృత్స్నం అఖిలం. అట్లాంటి వాడికి ఈ ప్రపంచంలో ఏది చూసినా ఎక్కడ చూసినా కానీ అంతా పరబ్రహ్మతత్వమే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక మోక్షం కానీ, భయం అనేటువంటిది కానీ, చావు అనేటువంటిది కానీ, పుట్టుక అనేటువంటిది కానీ ఇంక అతనికి కనిపించదు. నేను ఒకే ఒక ఆవిడ్ని చూశానండి. ఆవిడికి పాపం బ్రెస్ట్ క్యాన్సర్. ఇంకొక నెల రోజుల్లోనో, నెల 15 రోజుల్లోనో ఆవిడ చనిపోతుంది. ఆమె విజయవాడలో స్వామి తేజోమయానంద గారి దగ్గరికి వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి వెళ్ళి చెప్పాడు స్వామీజీకి. ఆయనకు ఆల్రెడీ తెలుసు ఆవిడకు ఉన్నటువంటి కండిషన్ ఏంటో తెలుసు. మామూలుగా మహాత్ములు ఎవరినన్నా కానీ అధైర్యపరచరు, లేదో ఒక ధైర్యం చెప్తారు. ఆయన స్వామీజీ కూడా, తేజోమయాన్జీ కూడా ధైర్యం చెప్పారనమాట. అమ్మ మీ అబ్బాయి మీ గురించి అంతా చెప్పాడు, ఏం కాదు, ధైర్యంగా ఉండండి, అంత బాగుంటుంది, అంత జరుగుతుంది.
అప్పుడు ఆవిడేమందో తెలుసా, స్వామీజీ నేను మొత్తం నా లగేజ్ అంతా సర్దుకుని ప్లాట్ఫామ్ మీద కూర్చున్నా, రైలు ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కేసి వెళ్ళిపోతా. ప్లాట్ఫామ్ మీద కూర్చున్నా, లగేజ్ సర్దుకుని కూర్చున్నా. రాందేంటి, ట్రైన్ రావట్లా, ట్రైన్ వస్తే ఎక్కేస్తా నేను. ఆయన ఆశ్చర్యపోయాడు. స్వామి తేజమానంద గారు ఆశ్చర్యపోయారు. ఇంత ధైర్యం ఉంటారు బాబు వీడికి అని. ఎవరో కొద్దిమంది ఉంటారు ఆ మరణాన్ని కూడా చాలా అనాయాసంగా సునాయాసంగా స్వీకరించగలిగిన శక్తి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడో కొద్దిమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక ధైర్యం, ఉన్నదంతా పరమాత్మే, కాబట్టి నేను వెళ్ళేది ఆయన దగ్గరికి, వెళ్ళటమేంటి ఉన్నదే ఆయన, నేను ఆయన దగ్గరే ఉన్నాను, ఆయనలోనే ఉన్నాను అనేటువంటి ఒక నమ్మకం కలిగినటువంటి వాళ్ళు జరామరణ మోక్షాయ ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే, అంతా జరిగేటటువంటిది కర్మ, అఖిలం కర్మ అన్నారు చూడండి. మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి కర్మ, ఇక్కడ ఉన్నటువంటి మనందరం కర్మలు చేస్తున్నాం, ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతి శక్తులన్నీ కూడా వాళ్ళ కర్మలు అవన్నీ చేస్తున్నాయి. గాలి వీస్తోంది, నదులు ప్రవహిస్తున్నాయి, చెట్లు కాస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎవరెవరి కర్మలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అఖిలం కర్మ, ఎవడో ఒకడు చేసేటటువంటి కర్మ కాదు, అందరూ చేసేటటువంటి కర్మ. ఇదంతా కూడా ఆ బ్రహ్మతత్వం వల్లే జరుగుతోంది ఇదంతా అన్న విషయాన్ని దృఢంగా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళై ఉంటారట. తద్బ్రహ్మమే విదుహు అని తెలుసుకుంటారట. చెప్పి చివరి శ్లోకం చెప్తున్నారు చూడండి. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసాం తే విదుర్యుక్తచేతసః సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. శ్లోకం కొంచెం అర్థవంతమైనటువంటి శ్లోకం, దీని గురించి రేపు చర్చిద్దాం. ఇవాళ కాసేపు ధ్యానం చేసుకుందాం మనం ఇవాళ.